ఆహా! వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ని కిచెన్ గార్డెన్. నేనైతే ఈరోజు మా గార్డెన్లో పెంచుకుంటున్న కొన్ని కూరగాయలని మీకు చూపిద్దామని వచ్చానండి. నేను మా గార్డెన్లో పెంచే కూరగాయలని సహజ సిద్ధంగానే పండించుకుంటాను. ఎలాంటి రసాయన ఎరువులు వాడను. అలా పండించుకున్న దానివల్ల మనకి ఆరోగ్యానికి మంచిదని నేనైతే అలా పండించుకొని ఉపయోగించుకుంటాను. మనం ఎలాగైనా బయట కొనుక్కునేవన్నీ రసాయన ఎరువులతోనే పండించుంటారు. ఇవన్నీ కొన్నైనా మనం ఇంట్లో పండించుకొని సహజ సిద్ధంగా పండించుకొని తింటే మన ఆరోగ్యానికి మంచిదని నేనైతే ఇలా పండించుకుంటున్నానండి. మీకు ఎవరికైనా ప్లేస్ లేకపోయినా సరేనండి, కుండీలైనా పెట్టుకొని పెంచుకోవచ్చు. నేనైతే ఎక్కువ కుండీలలోనే పెంచుకుంటాను. ఇది వచ్చి అల్లం అండి. నేను చిన్న మొక్కేసాను, కానీ ఇప్పుడు నాకు ఆ టబ్బు అవసరం, అందుకని తీసేస్తున్నాను. ఇది వేరే దాంట్లో వేసేస్తామని. కానీ కొంచెం అల్లం తీసుకున్నాను. నేనేసింది చిన్నది, దీని మీద కూడా చిన్నది. ఇంకా ఇది పర్లేదు, కొంచెం పెద్ద అయింది. ఈ మొక్క తీసి వేరే దాంట్లో వేసేసి ఈ అల్లం అయితే నేను ఇంట్లోకి వాడుకుంటాను. ఇదిగో నీట్గా కడుగుతున్నాను, బాగానే వచ్చింది. అసలు నేను ఇంత వేయలేదండి, చిన్నది వేసాను, పర్లేదు వచ్చింది. ఈసారి వేసేది ఇలాగ తీను, బాగా ఎక్కువ వచ్చిందాక అలాగనే ఉండిస్తాను. ఇప్పుడు నాకు టబ్బు అవసరం, దాంట్లో నేను గోంగూర విత్తనాలు చల్లుకోవాలి, అందుకని తీసేసాను. ఎలా అయినా కానండి, మనం పండించుకొని మనం ఇంట్లో వాడుకొని తింటుంటే ఆ హ్యాపీనెస్సే వేరండి. నాకైతే ఇలా పండించుకొని తినడం వల్ల చాలా హ్యాపీగా ఉంటుంది. ఈరోజు సండే కదా, గార్డెన్ పనులలో బిజీ అయ్యాము. ఉదయాన్నే మళ్ళీ ఎండ ఎక్కువగా వచ్చేస్తుంది, అందుకని మా ఇంట్లో వాళ్ళందరం కలిసి గార్డెన్లో పనులు చేస్తున్నాము. ఈ అల్లం మొక్క అయితే దీంట్లో వేసేసాను నేను. దీంట్లో అయితే ఇంకా తీయం కదా, చిన్నది ఇది, దీంట్లో వేసేసుకున్నాను. మరి దీంట్లో ఎలా వచ్చిందో చూడాలి. మరి ఎండలకి చాలా వరకు మొక్కలన్నీ చనిపోతున్నాయి. ఎండకి మొక్కలు కాపాడడం చాలా కష్టంగా ఉంటుందండి. వాటర్ మాత్రం 2 times ఖచ్చితంగా పొయ్యాలి. పొయ్యకపోయినానుకో వాడు మొహం వేసిపోతున్నాయి ఇవి మొక్కలు. నాకు తెలుసు, ప్లేస్ కానీ ఉంటే ఖచ్చితంగా వేసుకొని పెంచుకోండి. ప్లేస్ లేకపోయినా సరేనండి, కుండీలలో పెట్టుకొనైనా పెంచుకునేదానికి చూసుకోండి. మనం బయట తీసుకునే ఫుడ్ కానీ ఆ కూరగాయలు అవన్నీ కానీ చాలా వరకు రసాయన ఎరువులతోనే పండిస్తారు. అన్నీ తినకపోయినా మనం ఇంట్లో పండించుకునే కొన్నైనా తినగలుగుతాము. అదైనా మన ఆరోగ్యానికి హెల్త్కి చాలా మంచిదని ఇలా చెప్తున్నాను నేను. ఇగో కాకరకాయలు కోస్తున్నాను నేను. ఈ కాకర చెట్టుకైతే పందిరేయలేదు. పోయినసారి కాకర చెట్టుకైతే పందిరేసాను. ఈ కాకర చెట్టుకి పందిరేయాలంటే కొరవ మొక్కలకు అన్నిటికీ నీడ అడ్డం అయిపోద్దని పందిరి వేయలేదు. అదే కింద బాగా వచ్చేసేసింది. అది గోడ కల్లుకునింది. కాయలు పర్లేదు, బాగానే ఉన్నవి, కింద కూడా ఉన్నవి. అవన్నీ కోస్తున్నాను నేను. ఈ కింద ఉన్న దానివల్ల చాలా కాయలు పండిపోయాయి. పండినోటల్లో కొంచెం బాగున్నాయి తీసుకుంటున్నాను. చూడండి కింద ఎలా పడి మలిసిపోయింది, అదంతా ఎక్కువ పాగిపోయింది. చీమలు ఎక్కువగా ఉన్నాయి, అందుకని చీమల మందు కూడా చల్లున్నాను. ఇగో ఈ పండుకాయలతో పచ్చడి చేసుకుందామని కోసుకుంటున్నాను. మరీ ఎక్కువగా పండిన కాయలైతే వదిలేసాను. కొంచెం లైట్గా పండిన కాయలైతే పచ్చడికి బాగుంటాయి, అందుకని ఆ పండుకాయలు కూడా కోసుకున్నాను నేను ఎక్కువ మనీ పెట్టి మొక్కలైతే ఏమి పెంచనండి. మనీ పెట్టి కుండీలు అవి కూడా ఏమి కొన్ను. ఎక్కువగా వేస్ట్గా పడిపోతాయి, వేస్ట్గా అనుకునే వాటిల్లో నేను మొక్కలు వేసుకొని పెంచుకుంటుంటాను. ఇంకా సరిపోతే బస్తాలు అవి కూడా తీసుకొని వాటిల్లో కూడా వేసి పెంచుకుంటుంటాను. వెరైటీ కూరగాయలన్నీ పెంచను నేను. నాకు అవసరం అనుకున్నవి మాత్రమే ఇలా పెంచుతాను. కాకరకాయలు చూడండి బాగానే వచ్చాయి. ఇది చూడండి, ఈ మిరప మొక్క 2 రూపాయలు పెట్టి కొన్నాను. 2 మొక్కలు ఏమో కొన్నాను, వేసాను బయట. కాయలు బాగానే వచ్చాయి, కానీ దీనికి ఇంకా సౌకర్యం బాగలేదు. బయట ఉండదానివల్ల బయట కోళ్ళు అవన్నీ వచ్చి బాగా గెలికేసిన దానివల్ల అంత కాయలేదు. ఇదిగో ఈ చెట్టు కాయలు అయితే మాత్రం పొడవుగా చాలా బాగున్నవి. కాయలు అయితే సన్నగా ఉన్నాయి, కానీ బాగున్నాయి. కాయలు పొడవుగా ఉన్నవి, పెద్దగా. కానీ నేను ఇంట్లో లోపల కుండీలలో వేసిన కాయలు అయితే చిట్టిగా ఉన్నవి, బాగా మంట ఆ కాయలు. మరి ఈ కాయలు ఎలా ఉంటాయో చూడాలి. ఇదే ఫస్ట్ టైం కోస్తున్నాను. సన్నగానే ఉన్నాయి, 4 రోజులకు కోసుకుందాం అనుకున్నాను, కానీ సన్నగా ఉన్న కాయలే పండి మాగిపోతున్నవి. పండి పడుతున్నాయి అని చెప్పి అందుకని నేను సన్నగా ఉన్నా కూడా కోసేసాను ఈరోజు. ఆహా, ఏమన్నా కానివ్వండి, మనం పండించుకొని అవి కూరగాయలు అవి వచ్చావనుకో, అవి కోసుకుంటా ఆ హ్యాపీనెస్సే వేరండి. నాకైతే చాలా హ్యాపీ, చాలా ఆనందంగా ఉంటుంది. ఇలా కూరగాయలు పండించుకొని కోసుకొని తీసుకోవడం అయితే నాకైతే చాలా సంతోషం అనిపించుద్ది. బాగానే కాసింది పచ్చిమిరపకాయలు. చూడండి, ఇది వచ్చి దొండ చెట్టు. ఇది ఫస్ట్ టబ్లో వేస్తున్నాను.
ఇది టబ్బులో వేసిన దానివల్ల కాయలు బాగానే అంతగా రాలేదనిపించింది. అందుకని ఒక పిలక తీసి బయట వేసాను. బయట నుంచి మళ్ళీ అదే పందిరికి లోపలికి అల్లిచ్చాను అనమాట. ఇటు బయట పందిరేని కుదరదు కదా, బయట పక్క అని చెప్పి లోపలికి వేసాను. ఇప్పుడిప్పుడే అల్లుకుంటుంది. అల్లుకుంటా కూడా కాయలు కాసింది. ఇంతకుముందు లోపల ఉన్న పందిరి కాయలు కాసింది కానీ అంత అనిపించలేదు. కానీ ఇదే బెటర్ అనిపించింది బయట నుంచి. ఇంకా దీనికి ఇంకా పని ఉంది, బాగా చేయాలి. బాగా చేస్తే కానీ మనం ఎక్కువ తవ్వుకొని ఎరువు అవి వేసుకుంటే కానీ బాగా మనకి కాయలు రావు. ఖచ్చితంగా బాగా కష్టపడాలండి. మొక్కలు పెంచాలనుకుంటే ఆ మొక్క వేసి వదిలేసామనుకో అవి కాయలు కాయటం చాలా కష్టము. కానీ ఆ మొక్కలలో పని చేసుకుంటా, తవ్వుకుంటా, చెందుకుంటా, ఎరువు వేసుకుంటా, చూసుకుంటా ఉంటే బాగా కాస్తాయి. కానీ బయట ఎక్కువ శాతం కోళ్ళు అవన్నీ వచ్చి లోడడము, కుక్కలు అవన్నీ ఇలా చెట్ల కింద కొనుక్కోవడం అవన్నీ చేయడం వల్ల నాకు బయట పక్క అంతగా మొక్కలు ఏం రాలేదు. కానీ ఇంతకుముందు బంతిపూలు అవన్నీ వేస్తున్నాను కదా, అప్పుడు బాగుంది. అదంతా పడిపోయింది, మళ్ళీ వేయాలి. ఇదిగో పందిరండి, దొండ చెట్టుకి ఇంతకుముందు వేసిన పందిరి. ఇది లోపలికి వేస్తున్నాను అనమాట. ఇగో కాయలు లోపల ఉన్నాయి కూడా, లోపల ఉన్న కాయలు కూడా కోస్తున్నాను. నేను ఎప్పుడైనా ఎక్కువ శాతం అన్ని కూరగాయలన్నీ ఒకసారి కోసుకోనండి. ఈరోజు నాకు ఏ అవసరం అనుకుంటే అవి కోసుకుంటాను. కానీ ఈరోజు కోస్తున్నాను. కాకరకాయలు పండమాగిపోతున్నాయని కోసుకుంటున్నాను. రేపు చేస్తాను ఇంకా ఈ కూరగాయలలో. ఇంక ఈరోజు సండే కదా, నేను పిల్లలు వచ్చున్నారు, అందుకోసం నేను చికెనే వండుతాను ఈరోజు. ఇవైతే ఇంకా నేను రేపే వండబోయేది. ఈరోజు పచ్చిమిరపకాయలు, అల్లం మాత్రం వాడేస్తాను. ఇవైతే మాత్రం ఇంకా రేపే ఇవ్వగానండి. నేను ఈరోజు కోసిన కూరగాయలు పచ్చిమిరపకాయలు బాగా వచ్చాయండి. 1/4 కేజీ దాకా వచ్చాయి. 1/4 కేజీ పైనే ఉంటాయి అనుకుంటున్నాను. దొండకాయలు కూడా 1/4 కేజీ పైనే ఉంటాయి. కాయలు పచ్చిమిరపకాయలు అయితే చాలా పొడవుగా చాలా బాగుందండి. ఎలా అయినా కానివ్వండి, మళ్ళీ చెప్పినా మళ్ళీ చెప్పాలనిపిస్తుంది నాకైతే మాత్రం. ఇలా కూరగాయలు పెంచుకోవడం అయితే నాకైతే చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉందండి. వాటితో పాటు మల్లెపూలు కూడా కోసాను. ఎరపోసినాకే కోసానండి. నైట్ మొగ్గలు కొయ్యలేదు. ఈ రోజైనా మొగ్గలు కొయ్యాలి. అన్నీ ఎరపోసిపోయేవి, వీటిని అల్లాలి ఇప్పుడు. మరి నేను అందరూ కుదిరినంత వరకు సహజ సిద్ధంగానే కూరగాయలు పండించుకోండి, ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి. ఆరోగ్యమైన కూరగాయలు తినండి, ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి. రసాయన ఎరువులను కొంచెం దూరంగా ఉండండి. సేంద్రియ ఎరువులకే ప్రాధాన్యత ఎక్కువగా ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్. ఈరోజైతే నేను కోసిన కూరగాయలు ఇవే. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి